ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, అన్నిట్లో మంచిర్యాల నియోజకవర్గం ముందుంది. అధికారం పార్టీ వచ్చి అధికారం ముందుంది. దానికి సహకరించి మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే మంచిర్యాల ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా మాట పోతనే ఉద్దేశంతో ఊపిరి సంబంధించిన కార్యక్రమాల మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన సహోదరుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యాశాఖ మంత్రి పెద్దలు పట్టి విక్రమంత్ గారు ఇవాళ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతారు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మొత్తం దివాళం చేసింది, ఈ ముఖ్యమైన ఆర్థిక మంత్రి కూడా నేను జుట్టు వీక్కొని వెళ్ళిపోతానని ఒక ఆలోచన వాళ్ళు ఇచ్చింది. కానీ ఇచ్చింది ఏంటంటే ఖాళీ సిప్ప, భుజం చేసుకుని సంచి, ఇవి 2 మాత్రమే ఇచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇంకో చిన్న సమస్య, మహాభారతం గురించి ఒక చిన్న ఒక్కడే చెప్తాను. మహాభారతంలో 13 పట్టణాలలో వనవాసం స్టార్ట్ అయిన తర్వాత దుశ్శాసనుడు బాగా కోపిస్తే అతడు దుర్యోధన దగ్గరికి పోయి ఎత్తి కోపం చేయబోతే, లేదు మా అన్నలు అక్కడ మీకోసం రెడీ చేస్తారు, అక్కడికి వెళ్ళండి. దుర్దేశం ఏంటంటే అక్కడ అన్నం అయిపోద్ది, ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళని శపించడం ఉద్దేశంతో పంపించింది. పంపిస్తే వాళ్ళు వచ్చి ద్రౌపదిని కలిసి, అమ్మ మేము భోజనం చేసి వస్తాం, ఆ భోజనం తయారు చేయండి, నేను మధ్యలో స్నానం చేసి వస్తామని చెప్పడం జరిగింది. ఆ తల్లి ఎక్కడ చూస్తే ఏం దొరుకుతుంది, కాలు చిప్ప కనబడుతుంది, కుక్క మెత్తి కనబడుతుంది, నెత్తి కొట్టుకున్న పరిస్థితులలో అప్పుడు వాసుదేవుడు కృష్ణుడు వచ్చి అన్న ఇట్లా వస్తుంటే చెప్పిన ఒక్క మెత్తి తింటే మొత్తం వాళ్ళు ఋషి వచ్చి కూర్చున్న తర్వాత ఇంటికి మొత్తం మంది కంప్లైంట్ వెళ్ళి మాకు సరిపోతుంది, మాకు ఆయాసం అవుతుంది పండుకుంటామని విధంగా చేసిన అట్లా వారికి అబ్బాయి చెప్పినా కూడా ఆ మెత్తు ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత ముందు బాధ తీసుకుపోతున్న మిత్రుడు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ వేదిక మీద ముగ్గురు ఉన్నాం, ముగ్గురు గురించి ఒకటే మనం చెప్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ మా పెద్దలు సిద్ధరావు గారు, ఆయన రాసి పడితే మాట్లాడేది ఉంటుంది, రాసింది ఫైనల్.